అయితే నేను అనుకోకుండా ఇండియాకి పోతున్నా. హాయ్ గైస్, దిస్ ఇస్ రితేష్ పాసలా. వెల్కమ్ టు మై సెకండ్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్లో నేను ఇడికెళ్ళి ఇండియాకి పోతున్నా. మా పేరెంట్స్కి బిల్కుల్ ఐడియా లేదు, పోయి సర్ప్రైజ్ చేయాలి. మా ఇంట్లో ఎవరికి తెలియదు, ఓన్లీ మా ఫ్రెండ్స్కే తెలుసు. అండ్ దిస్ హోల్ వ్లాగ్ ఇస్ గonna be my emotions throughout this journey till I meet my parents, my sister. Let's go. సో ఒకనే పోతున్నా. ఆబ్వియస్లీ లగేజ్ 2 బ్యాగులు 23 kgs. నాకు తెలిసి ఒకటి 24 or 25 ఉంది. చిన్నగా వానికి ఏదన్నా డాగ్ వేసి చూడాలి ఏమంటాడు. బట్ యా, ఐ హోప్ హీ అలౌస్ మీ వితౌట్ ఎక్స్ట్రా ఛార్జెస్. సో వాడు లగేజ్ కాడ వాడు జర మంచోడే ఉండే, వదిలేసిండు. అంటే 2 కిలోలు ఏమో ఎక్కువ ఉండే, సర్లే ఓకే అని చెప్పి వదిలేసిండు. వాడు ట్యాగ్ వేసేసి పంపించేసిండు. ఇప్పుడు ఈ TSA చెక్ ఇన్ దగ్గరకు వచ్చిన ఇక్కడ వీళ్ళేమంటారు, నా దగ్గర 3 ఫోన్లు ఉన్నాయి. ఒకటి ఆఫీస్, ఒకటి పర్సనల్, ఒకటి బ్లాగింగ్ అని చెప్తా. సో లెట్స్ సీ. ఇక్కడ యూఎస్లో ఈ TSA చెక్ ఇన్ అంత దారుణం ఇంకేడు ఉండదు. వాడు షూస్ కూడా ఇప్పిస్తాడు, షూస్ కూడా తీపిస్తాడు చరిత్రుడు. నేను ఇక్కడ యూఎస్ నుంచి ఇంటికి పోతున్నా అని చెప్పి మా ఇంట్లో వరకు తెలియదు. బట్ ఆబ్వియస్లీ మా బాయ్స్కి చెప్పిన, ఆ దరిద్రులకు చెప్తే మా మందు తీసుకురారని డ్యూటీ ఫ్రీలా అని చెప్పారు. అయితే ఇక్కడ మందు తీసుకొని వస్తున్నాం. ఏం మందురా బాబు. నా గడ్డం, ఇది 2 థింగ్స్ ఆర్ బాదరింగ్ మీ. కానీ నేను మళ్ళీ ఈ డబ్బాని నమ్మలేదు. ఈడ నేను హెయిర్ కట్ చేయించుకున్న ప్రతిసారి వాడు గో కట్ ఖరాబ్ చేస్తాడు. దట్స్ వై ఐ వాజ్ వెయిటింగ్ టు గో ఇండియా అండ్ గెట్ మై హెయిర్ డన్. నిజంగానే నేను ఫస్ట్ చేసే పని నా హెయిర్ కట్. ఎందుకంటే ఇట్లా పోయినా అంటే మా ఇంట్లో మమ్మల్ని అంటేస్తారు. ఏది ఉన్నా లేకున్నా లాస్ట్కి నాకు డంకిన్ హాట్ చాక్లెట్ విత్ సమ్ మోకా అని మస్తు ఉంటుంది. ఫైనల్గా ఇండియాకి వచ్చిన 7:30కి దిగిన. ఇప్పుడు టైము 9:30 అవుతుంది. కస్టమ్స్లో ఆపారు, ఫోన్ తీసుకొని వచ్చిన ఒకటని. బయట మా ఫ్రెండ్స్ వచ్చి వెయిట్ చేస్తారు 2 hours నుంచి. నాట్ గుడ్ బ్రో. అరే పర్సనల్ ఫోన్, మనుషులు 2 ఫోన్లు వాడద్దా? ఇట్లా టూ మచ్ చేస్తారు నిజంగా మన దగ్గర. అదే నేను సర్ప్రైజ్ చేయడానికి రేపు పోతున్నా ఇంటికి. అంటే ఈరోజు రాత్రి అయిపోతుంది, మళ్ళీ రాత్రి ఏం సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి రేపు పొద్దున పోతున్నా. అదే దిగంగానే బాయ్స్కి చెప్పిన ఏం చేస్తాం రా అని. ఫస్ట్ పోయి ఛాయ్ తాగినమాట. కొడుకులు క్రికెట్ ఆడికి తీసుకొని వచ్చినారు. లిటరల్గా క్రికెట్ ఆడబోదు అవుతుంది, మస్తు రోజులు అవుతుంది క్రికెట్ ఆడి అని చెప్తే క్రికెట్ ఆడికి పట్టుకొని వస్తారు. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటూ ఆర్డర్ చేస్తే ఆన్లైన్లో జొమాటోలో తీసుకొచ్చి ఇచ్చారు షవర్మా. అది కూడా ఇదేదో రూస్టర్ ఎగ్స్ అంట షవర్మా. 1.5 సంవత్సరం తర్వాత తింటున్నా. అది కూడా ఫుల్ క్రికెట్ ఆడి. ఇదే మిస్ అవుతున్నారా నేను 2 రోజులు. Yeah, nothing crazy, but I got my hair done finally. అంటే ఇంటికి పోవాలి కదా, ఇట్లా చిన్నగా జస్ట్ అట్లా హెయిర్ కట్ చేపి అన్నట్టు చేపించుకున్నా. రాత్రి వచ్చినా ఇంకా
అందుకే ఎక్కడ ఉన్నావు అని ఫోన్ చేస్తున్నా. అప్పటి వచ్చి నేను రాకుండా వచ్చి ఇప్పుడు పోదాం. వాళ్ళు వస్తారంట, వాళ్ళు వచ్చే ముందు మనం పోదాం. అందుకే నీకు నచ్చిన ఎవ్రీథింగ్స్ గుడ్. చాలా బాగుంటారు. అందుకే రమ్మంటే పాపం. అంతే కదా. Next left turn lane 1, then turn right on lane 1. డాడీ గారు ఏమో షాక్ అయింది. ఇప్పుడే నేను నిన్న రాత్రి వస్తున్నా. సో నా ఇనిషియల్గా ప్లాన్ ఏమి ఉండే అంటే ఇంటికి పోయి ఫస్ట్ మా డాడీని సర్ప్రైజ్ చేసి, తర్వాత ఇంట్లోకి పోయి మమ్మీని సర్ప్రైజ్ చేసి, మా అక్క రూమ్కి పోయి మా అక్కని సర్ప్రైజ్ చేద్దాం, పండుకొని ఉంటుంది పందిలాగా. ఈ ప్లాన్ ఉండే. బట్ మొత్తం మారిపోయింది. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, మా మమ్మీ ఏదో షాపింగ్ అని చెప్పి బయటకు వచ్చింది. అది కూడా నేను నైట్ వస్తే ఈరోజు పొద్దున చేద్దాం అనుకున్న ప్లాన్ ఇది. బట్ మా మమ్మీని కాఫీ డేలా పిలిచి అడగలవాల్సి వచ్చింది. మా అక్కను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ కింద కలవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకా నేను మా డాడీని కలవాలి. మా డాడీ ఇంకేదో పని మీద ఎక్కడికో పోయిండు. బట్ యా, అట్లీస్ట్ వీఆర్ హ్యావింగ్ మంది. సో యా, హాయ్. ఏంద్రా? ఓ మై గాడ్, ఏంటి ఎప్పుడు వచ్చినారా? అయ్యో ఏంద్రా? హ్యాండ్సమ్ బాయ్ రా. ఓ మై గాడ్, అక్క కూడా తెలియదు. మరి అక్క కూడా ఎవరు తెలియదు. ఎవరమ్మా? నాకు వచ్చే ఛాన్స్ ఉండే. Oh my God, oh my God. I love you, Ra. Daddy. I'm very happy, Ra. అసలు నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆశ్చర్యపోయినా బేటా. నాకు అర్థం కాదు అసలే, నాకు అసలే మాత్రం కూడా. థ్యాంక్ యూ బేటా. అయ్యో డాడీ, నాకు ఇంత ఎత్తుడు నాకు. సో హ్యాపీ నాన్న, వెరీ హ్యాపీ. మీరు రాకేష్ ఏకైతలేమో. లేదు బేటా, ఆశ్చర్య వేసింది నాన్న. నేను ఆశ్చర్యపోయినా. ఏంది అసలు ఎప్పుడు చూసి నేను నమ్మలేకపోతున్నా. అమ్మకి తెలుసా? మమ్మీ కూడా షాక్, కూడా షాక్. అందరికి ఎవరు తెలియదు. గుడ్ గుడ్. మమ్మీకి తెలుసా? లవ్ యూ నాన్న. మీరు ఎప్పుడు స్టార్ట్ అయిందా? ఏం సంగతి? నేను ఆశ్చర్యపోయినా. మీరు వస్తారు అనుకుని వచ్చినా. నేను ఎందుకు వెళ్ళి కలవడానికి వచ్చారేమో అని చెప్పేసి చాలా ఎత్తు పెరిగినాడు. నాకు మొత్తం నువ్వే బిడ్డ. మమ్మీ ఎక్కడ లేదు కదా, రాలే కదా. మమ్మీ హైదరాబాద్ లో ఉంది కదా. మమ్మీ కలిసి వస్తున్నామే. ఫస్ట్ ఇందాక కలిసిన. ఎప్పుడు వచ్చి నువ్వు దిగినావు? నిన్న రాత్రి నాతో మాట్లాడు. నిన్న పొద్దుగాల యాక్టింగ్ చేస్తున్నా. మమ్మీకి తెలుసా? ఎప్పుడు తెలుసు మమ్మీకి? మధ్యాహ్నం. నీకు తెలుసా?
అందరి వీడియోలు మీకు చూపిస్తాం. మై గాడ్ పెట్టేది దానికి కరెంట్